ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నా బాబు స్ట్రాటజీనే తెలుగుదేశాన్ని కూటమిని ఘన విజయం తీసుకురాబోతోంది అన్నటువంటిది ఒక సెక్షన్ ఆఫ్ పండితులు చెప్పేది. అందులో కమ్మవారు 75% సాలిడ్ అయ్యారు, నాయుళ్ళు 65% సాలిడ్ అయ్యారు, గవర్నమెంట్ టీచర్లు 70% సాలిడ్ అయ్యారు, ఎస్ఐకి దిగువ ర్యాంకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కానిస్టేబుల్ హోంగార్డులు 65 నుంచి 70% సాలిడ్ అయ్యారు, బీసీలు 50 నుండి 55% సాలిడ్ అయ్యారు. 2019లో సునామీలాగా జగన్కి ఎలా ఓట్లు వేశారు, 2024లో కూటమికి అట్లా వేశారు. వైసీపీ బలంగా ఉంది కాబట్టి 120కి కాస్త అటు ఇటుగా కూటమికి వస్తాయి. అదే వైసీపీ అంత బలంగా లేకపోతే కూటమి కూడా దాదాపు 150 వరకు వచ్చేవి. హస్తం గుర్తుకు కనీసం నియోజకవర్గానికి 1500 ఓట్లు వస్తే వాటిట్లో 90% వైసీపీ ఓటు బ్యాంకే. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 2.5 లక్షల ఓట్లు హస్తం గుర్తుకు వస్తే అది పెద్ద ఎదురు దెబ్బ జగన్కే. టీడీపీ వాళ్ళు చిందరవందరగా ఉన్న కేడర్ని ఏకతాటిపైకి తేవడంలో విజయం సాధించారు. అదే సమయంలో బలమైన వైసీపీ ఓట్ బ్యాంక్ని స్కాటర్ చేయడంలో విజయం సాధించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, లేకపోతే ఏదైనా పుకార్లు పుట్టించైనా సరే ఓవరాల్గా చూస్తే విజయం కూటమిదే అన్నటువంటిది నమ్ముతున్నటువంటి వాళ్ళు బలంగా ఉన్నారు.